నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అడ్డతీగలలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం రాత్రి సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బైక్పై నుంచి పడిపోయామని చెప్పి చికిత్స కోసం వచ్చిన ముగ్గురు వ్యక్తులు డ్యూటీ డాక్టర్ మరియు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆస్పత్రి వర్గాల్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే బైక్పై నుంచి పడి గాయాలయ్యాయని పేర్కొంటూ ముగ్గురు వ్యక్తులు అడ్డతీగల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. విధుల్లో ఉన్న వైద్యురాలు డాక్టర్ ప్రసన్న వారికి ప్రథమ చికిత్స అందించి పరిశీలన నిమిత్తం ఆస్పత్రిలోనే ఉండాలని సూచించారు. అయితే ఆ వ్యక్తులు తమను మెరుగైన వైద్యం కోసం 108 అంబ్యులెన్స్లో తరలించాలని పట్టుబడ్డారు. వారికి అత్యవసర పరిస్థితి ఏమీ లేదని, ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని డాక్టర్ ప్రసన్న నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీనితో ఆగ్రహానికి గురైన ఆ ముగ్గురు వ్యక్తులు డాక్టర్ ప్రసన్నతో పాటు అక్కడే ఉన్న స్టాఫ్ నర్స్ శేషరత్నం పట్ల దుర్భాషలాడుతూ దాడికి యత్నించినట్లు వైద్యులు ఆరోపించారు. ఈ హఠాత్ పరిణామంతో ఆస్పత్రి సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు మరియు వైద్య సిబ్బందిపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నేను డ్యూటీలో ఉండగా ముగ్గురు వ్యక్తులు వచ్చారండి. ఏమైంది అని అడిగితే పడిపోయామమ్మా అని చెప్పేసి అన్నారు. ఇద్దరికైతే ఒక అతనికి గాయాలయ్యింది, ఇంకో అతను నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. వెళ్ళి చూస్తే మొహం అంతా రాపుడు గాయాలని చెప్పేసి ఉన్నాయి. వెంటనే ఎంఎన్ఓకి స్టాఫ్కి పిలిస్తే వెంటనే ఇంజెక్షన్ చేశారు, డ్రెస్సింగ్ కూడా చేశారు. ఇంకొక అతనికి కూడా నొప్పి ఉంటే ఇంజెక్షన్ చేశారు. చేసిన తర్వాత సరే అమ్మ కూర్చోండి, అబ్జర్వేషన్లో ఉండండి, ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అని చెప్పేసి చెప్పాము. ఆ తర్వాత మళ్ళీ ఒక పావుగంట అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి మేము ఇక్కడ ఉండము, మాకు ఎమర్జెన్సీగా ఉంది, మేము 108లో వెళ్ళిపోతాము, అంబులెన్స్కి కాల్ చేయండి అన్నారు. ఇది ఎమర్జెన్సీ కాదు కదా, మేము కాల్ చేయలేము, అయినా అది రాదు కూడా అని చెప్పేసి చెప్పాము అనమాట. అలా కాదండి, మేము వచ్చాము కదా, మేము 108లో రాజమండ్రికి రిఫర్ చేయండి, మేము దాంట్లోనే వెళ్ళిపోతాము అని చెప్పేసి కొంచెం వాయిస్ రేస్ చేసి మాట్లాడారు. అలా కాదమ్మా ఉండండి, కాసేపు అయిన తర్వాత చూద్దాము అని చెప్పేసి పేషెంట్లు వస్తే వాళ్ళని చూసుకుంటూ ఉన్నాము. అంతలో షిఫ్ట్ స్టాఫ్ మారారు. వేరే స్టాఫ్ వచ్చేటప్పటికి ఆమెతో కొంచెం ర్యాష్గా బిహేవ్ చేసి అబ్యూస్గా మాట్లాడి మాకు 108కి ఫోన్ చేస్తారా చేయరా అని చెప్పేసి ఆమెని అడిగి వాళ్ళే 108కి ఫోన్ చేసి వాళ్ళతో కూడా అబ్యూస్గా మాట్లాడి కొంచెం ర్యాష్గా బిహేవ్ చేసి మీద పడుతూ ఉంటే కొంచెం భయపడి వెంటనే పక్కనే ఉన్న సెక్యూరిటీకి స్టాఫ్కి అందరినీ తీసుకుని వచ్చి వాళ్ళని పోలీసులు పిలమంటే వాళ్ళని కూడా పిలిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకువెళ్ళి రిమాండ్లో పెట్టుకొని ఉన్నారు పోలీస్ స్టేషన్లో. షిఫ్ట్ డ్యూటీకి నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఇంజురీ కేసులు ఉన్నాయని చెప్పారు. హ్యాండ్ ఓవరింగ్లోన చూసుకున్నాను, అబ్జర్వేషన్లోనే ఉండాలని చెప్పారు. సరే అమ్మ మీరు ఇక్కడే ఉండాలని చెప్పేసి నేను వచ్చి నైట్ వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్న టైంలోన వచ్చి మాకు 108 కావాలి, మేము రాజమండ్రి వెళ్ళిపోతాము అనేసి అంటే మీరు స్టేబుల్గానే ఉన్నారు కదా, మీరు అబ్జర్వేషన్లో ఉండాలని డాక్టర్ గారు చెప్పారు, మీరు కంగారు పడొద్దు అని మేము చెప్పాము. చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు రివర్స్లో వచ్చి ఎందుకు మీరు పంపించట్లేదు, నేను 108కి ఫోన్ చేసుకుంటానని నా ఎదురుగానే 108కి ఫోన్ చేసి వాళ్ళతో కూడా అబ్యూజ్గా మాట్లాడి 108కి కాల్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేసుకున్నారు. నాతో కూడా చాలా గట్టిగా కేకలు వేశారు. 108 కాల్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేసుకొని వాళ్ళే బండబూతులతోటి ఫోన్ చేసి కాల్ సెంటర్ వాళ్ళకు కూడా ఇష్టం వచ్చినట్టుగా కేకలేస్తూ ఉంటే, ఎందుకు అలా కేకలేస్తున్నావయ్యా, నువ్వు కంగారు పడకు, మీరు ఇక్కడే ఉండాలని చెప్పాము. మమ్మల్ని అలాగే 108 కాల్ సెంటర్ వాళ్ళకు కూడా అబ్యూజ్గా మాట్లాడారు వాళ్ళు. తర్వాత నేను నైట్ డ్యూటీలో వాళ్ళకందరికి కూడా ఇంజెక్షన్స్ ఇస్తున్నాను. ఇచ్చే టైంలోనే మీరు ఎందుకు 108కి కాల్ చేయట్లేదు, వాళ్ళు ఎందుకు రారు మా దగ్గరికి అని గట్టిగా కేకలేశారు. మాకు వీళ్ళు కేకలేస్తున్నారు, ఎక్కడ కొట్టేస్తారని భయంతో నేను అడ్డతీగల పోలీస్ స్టేషన్ పీసీలకి ఫోన్ చేశాను ఎస్ఐ గారికి. అప్పుడు ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్ని పంపించారు. అప్పుడు వాళ్ళని తీసుకొని వెళ్ళి లోపల పెట్టారండి.
చెప్పు. ఫస్ట్ వాళ్ళు వచ్చారన్న, వచ్చి ఫోన్ అడిగి ఇచ్చిన. వాళ్ళ అమ్మగారికి వరకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే సరేలే అని ఫోన్ ఇచ్చిన. ఫోన్ ఇస్తే ఈసారి ఫోన్ నాది ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు నా ఫోన్. తర్వాత అందులో తింటూ ఉంటే ఇక్కడ పెద్ద గొడవ చేస్తుంది. అలా జరిగింది ఆ గొడవ కొట్టడం గురించి తెలిసింది. ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చాము. వచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు తాగేసి దెబ్బలు తగిలాయని వాళ్ళు ట్రీట్మెంట్ చేసిరా. చేసిన తర్వాత ఈ నర్సు వీళ్ళ మీద బూతులు మాట్లాడుకుంటే కనబడిపోయారు. ఈ లోపల పోలీసులు వచ్చిన తర్వాత కానీ వాళ్ళు అదుపులోకి రాలేదు.